లోక్సభ ఎన్నికలు ముగిశాయి. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కొలువు తీరారు. దీంతో తెలంగాణలో పార్టీల బలోపేతంపై నాయకులు దృష్టి సారించారు. 3 ప్రధాన పార్టీల్లో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదట బీజేపీ విషయం చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. దీంతో పార్టీ పగ్గాలు కొత్త నేతకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ ఈ రేసులో ముందున్నారు. ఈటెలనే కొత్త అధ్యక్షుడినిగా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి. మరోవైపు మహబూబ్నగర్ ఎంపీగా గెలిచిన డీకే అరుణ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికే పీసీసీ చీఫ్ పోస్ట్ దక్కే అవకాశం ఉంది. రేసులో పొన్నం ప్రభాకర్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్, ఎర్రవతి అనిల్ ఉన్నారు. అటు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడంతో మంత్రులు వెనక్కి తగ్గుతున్నారు. ఇక కారుకు రిపేర్ చేసే పనిలో పడ్డారు గులాబీ బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికలు తుడిచిపెట్టుకుపోయిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి లోక్సభ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పుపై పార్టీలో చర్చ నడుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు కేటీఆర్. వరుస ఓటములతో పార్టీ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ సమూల ప్రక్షాళనకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పు ఉంటుందని సమాచారం. ఇవే అంశాలకు సంబంధించి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ మనకి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. నవీన్, సో తెలంగాణలో ఇక ఎన్నికలన్నీ కూడా ముగిశాయి. పూర్తిగా పార్టీలన్నీ కూడా పార్టీలను పటిష్టం చేసుకోవడంతో పాటుగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అలానే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం చేసేటువంటి పనిలో పార్టీలన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయి. సో ప్రధానంగా తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, బీజేపీ పార్టీ అలానే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సో ఈ 3 పార్టీలకు కొత్త అధ్యక్షులను నియమించేటువంటి కసరత్తు కూడా జరుగుతోంది. సో ప్రధానంగా కనుక చూస్తే మనకు బీజేపీ పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి నిన్న కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మరోవైపు కిషన్ రెడ్డి కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ ప్రస్తుతం సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న దాని మీద కొంత ఊహాగానాలు అయితే మనకు వినిపిస్తున్నాయి. సో దాంట్లో భాగంగా కనుక చూస్తే గడిచిన 4-5 సంవత్సరాలుగా తెలంగాణలో బీసీ జపం చేసింది బీజేపీ పార్టీ. సో తెలంగాణలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి ఇస్తామనేటువంటి హామీని కూడా పార్టీ అధినాయకత్వం ఇచ్చింది. సో దానిలో భాగంగా బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, లేదా లక్ష్మణ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళంతా కూడా హోప్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు కేంద్ర కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో సో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి స్థానం అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. సో ఈ స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలనే దాని మీద అయితే కొంత పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తుంది. సో దాంట్లో కేబినెట్ పదవిని ఆశించినటువంటి ఈటెల రాజేందర్కి ఈసారి పార్టీ హైకమాండ్ అవకాశం ఇవ్వనటువంటి నేపథ్యంలో సో ఆయనను పార్టీ అధ్యక్షునిగా నియమిస్తారనేటువంటి ప్రచారం అయితే సాగుతోంది. సో మరోవైపు డీకే అరుణ కూడా, ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ నుంచి గెలిచినటువంటి డీకే అరుణ కూడా కేబినెట్ పదవిని ఆశించింది. కానీ ఆమె కూడా మొండి హస్తం చూపించినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఆమె కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. సో మొత్తం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి 2-3 రోజుల్లోనే ఫిల్ చేసేటువంటి అవకాశాలున్నాయి. సో ప్రధానంగా ఇటు ఈటెల రాజేందర్ వర్సెస్ డీకే అరుణ మధ్య అవకాశం అయితే ఎవరికొకరికి దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 2 ఓటములు ఆ పార్టీ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి ఓటమి లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే కేవలం 7 నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. 10 నియోజకవర్గాల్లో లోక్సభ సెగ్మెంట్లో డిపాజిట్ కోల్పోయింది. ఒక్క సీటు కూడా ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత దక్కించుకోనటువంటి పరిస్థితి మొన్న లోక్సభ ఎన్నికల్లో కనబడింది. ఇక నైరాశ్యంలో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ఆ పార్టీ మండల కమిటీ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర కమిటీ వరకు అందరినీ కూడా మార్చాలనేటువంటి యోచనలో కేసీఆర్ ఉన్నారు. మరి కేటీఆర్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఆయన్ని కూడా మారుస్తారా, లేదా మారిస్తే ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారు, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేకుండానే కేసీఆర్ కొనసాగుతారనేది మాత్రం మనకు చూడాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, సో కాంగ్రెస్ పార్టీకి మొత్తం అన్ని తానే రేవంత్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆ పార్టీ పిసిసి చీఫ్ గా, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా. సో ఈ నెల 27వ తారీఖుతో తెలంగాణ పిసిసి చీఫ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తోంది. సో ప్రస్తుతం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో సో పార్టీ బాధ్యతలు మరొకరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రేసులో, ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బీసీ నేతకు ఆ పార్టీ అధ్యక్షునిగా అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో సో తెలంగాణలో ప్రధాన పార్టీగా, ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకై పిసిసి పదవి ఇవ్వాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం గతంలో కనుక చూస్తే కేశవరావు కావచ్చు, లేదా ధర్మపురి శ్రీనివాసే కావచ్చు, పొన్నా లక్ష్మే కావచ్చు, వీళ్ళంతా కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలే పిసిసి చీఫ్గా పనిచేశారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, ముఖ్యంగా ఈ అధికార పార్టీలో పిసిసి పదవి బీసీ నేతగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కొత్త అధ్యక్షులు, అంటే పార్టీలకు సంబంధించిన కొత్త అధ్యక్షులు ఎవరై ఉండబోతున్నారు, సో